ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావట్లేదు మావయ్య. ఇందుకేమైంది? ఏమవుతుందో అనే భయంగా ఉందమ్మా. ఇందుకి ఆ అపూర్వ సంబంధం తీసుకొచ్చింది. తన మీద నమ్మకంతోనే ఇందుకి పెళ్లి జరిపించాం. వాళ్ళెంత కట్నం అడిగితే అంత కట్నం ఇస్తారని అపూర్వ వాళ్ళకి మాటిచ్చింది. తీరా పెళ్ళైపోయిన తర్వాత పెళ్ళన్న తర్వాత 100 మాటలు ఇస్తాం గాని ఇచ్చినవన్నీ నెరవేర్చుకుంటావా ఏంటి? మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదండి. అదే మీ కూతురైతే ఇలాగే చేస్తారా? నా కూతురికి నీ కూతురికి పోలికేంటి? మావి రాజ బతుకులు. ఈ ఇంటి మీద పడి తింటే గాని పూట గడవని బతుకులు మీవి. ఆ అపూర్వ తోడేలమ్మా. తనేం చేస్తుందోనని నాకు చాలా భయంగా ఉంది. ఆఖరికి బావగారితో కూడా కాదనిపించేస్తే ఇంకా ఎందుకు పరిస్థితి ఏంటమ్మా? ఏంటి మావయ్య అంత బాధపడతారు? అయినా నాన్న ఇవ్వరు అన్న ఆలోచన మీకు రావడం ఏంటి మావయ్య? నీకు తెలీదమ్మా. ఆ అపూర్వ ఇవ్వనివ్వదు. ఇవ్వనివ్వకపోవడానికి మధ్యలో అదెవర్తి? ఇది మా అమ్మ ఆస్తి. నేను నాన్నతో మాట్లాడి ఇప్పిస్తాను. రండి వెళ్దాం. వద్దమ్మా, ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఎందుకంటే అపూర్వ నీ మీద చాలా కోపంగా ఉంది. దత్తత కార్యక్రమంలో వాళ్ళు ఏం చేశారో చూసాం కదా. వాళ్ళేదో చేశారని ఏదో చేస్తారని నేను చేతులు కట్టుకుని కూర్చోలేను మావయ్య. ఇందు నా మేనత్త కూతురు. తనకి కష్టం వస్తే నాకు వచ్చినట్టే. రండి, నాన్నతో నేను మాట్లాడతాను. అది కాదమ్మా, ఏం మాట్లాడకండి. మీరు రండి మావయ్య, రండి. అల్లుడు గారు, ధైర్యం చేసి మీతో ఓ విషయం మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడుతురు గాని ఒక్క నిమిషం. మావయ్య, అర్జెంటుగా మీతో ఒక విషయం మాట్లాడాలి. ఒక్క నిమిషం రా. నానా, మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి అందరికీ ఒకేసారి నాతో మాట్లాడాలనిపించింది? నేనేదో చిన్న టెన్షన్లో ఉన్నాను. ఒక్కొక్కరుగా మాట్లాడాలని వస్తున్నారు. ఏంటి బావా, ఏదో పెద్ద మీటింగే పెట్టినట్టున్నావు? నేనేం పెట్టలేదు అపూర్వ. వీళ్లే ఒక్కొక్కరుగా మాట్లాడాలంటూ వచ్చారు. అది సరే గాని 2 కోట్లు అకౌంట్స్ నుంచి మిస్ అవుతున్నాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.